హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. పొద్దున్నే క్యూట్ క్యూట్ పప్పీస్ని చూస్తూ హ్యాపీగా ఉంటుంది కదా. మాకైతే ఇది చూడండి, మాకు చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట. చూడండి ఒకసారి అయితే తెప్పించాను. ఇదైతే ఇప్పుడు వేడి చేసి చల్లగా చేసేసి వాటి కోసము రెడీ చేయాలి. ఇదిగో గిన్నె చూడండి, గిన్నె పెట్టంగా ఎలా వస్తాయో మంచిగా రెడీ చూడండి ఎలాగ ఎత్తుక్కుంటాయో, కొలబడుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి అనమాట చిన్నగా. చూడండి ఎలా ఉంది, క్యూట్ క్యూట్ పప్పీస్. ఇదైతే మాత్రం మస్తు రాకాసి, చూస్తున్నారా ఎట్లాగా అల్లరి ఎక్కువ చేస్తుంది అనమాట. ఇంకా పండుకోదు, మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఇదైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడే పండుకొనే ఉంటుంది, ఏమో పండుకొనే ఉంటుంది అనమాట. పాలు పోసేసినామంటే తాగేసి మస్తు వండుకుంటుంది అనమాట. ఇది మాత్రం చిన్నోడు, ఇది చిన్న అనమాట, చిన్న మస్తు హుషారు ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, మాత్రం కొరుకుతుందండి కాళ్ళు అయితే. ఇది ఒక్కటే అమ్మాయి, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంక కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇవి కూడా నాతో పాటు కిచెన్లోకి వచ్చేసాయి. చూడండి నా వెనకే తిరుగుతూ ఉంటాయి. చూడు కిచెన్లోకి వచ్చి కూర్చున్నాయి రెండు. చూడు ఇది ఎంత ముద్దుగా కూర్చుందో, చూడు చిన్ని తోళ్ళు. పాలు వేడి చేసేసి చిన్ని పాపలకు పోసేస్తే తాగేస్తాయి అనమాట. చూసారా పాలు ఎలాగైతే వేడి చేద్దాము. ఇది పాలు మనము ఇలాగే కాస్తున్నాం కదండి, వాటర్ అయితే కలపలేదు నేను. పప్పీస్కి పెట్టేటప్పుడు అయితే కొంచెం వాటర్ కలపాలంట. నేను కూడా నాకు తెలీదు, మా మమ్మీ చెప్పారు. అయితే కొంచెం వాటర్ కలిపేసి పెట్టాలన్నమాట. పప్పీస్కి పెట్టేటప్పుడు కొంచెం వాటర్ని వేడి చేసి చల్లార్చి ఆ నీళ్ళు అయితే కలిపి పెట్టాలంట. నేనైతే ఇప్పుడు పాలైతే వేడి చేస్తున్నాను. దీంట్లో నేను ఫిల్టర్ వాటర్ అయితే మిక్స్ చేసి పోస్తాను. చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో మంచిగా. వాళ్ళ మమ్మీ ఎదుగు చూడండి, వాళ్ళ మమ్మీ అయితే ఫోన్ చూసేవాళ్ళు దాక్కుంటుంది అనమాట. ఫోన్ అంటే మస్తు భయం, దాన్ని లైట్ వేస్తారేమో అని. చూడండి లైట్ అనగా వెళ్ళిపోతుంది. దా వేయండిరా, రో తల్లిరో. చూడండి ఈ వేడి చేసిన పాలు ఇవన్నీ నాకు కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ అండి, ఇంత అవసరం లేదు అయితే. చూడండి కొంచెం అంతా చాలు, మరీ వాటర్ ఎక్కువ పోసి పెట్టినా కూడా దానికి ఏమీ బలం ఉండదు కదా, అందుకని కొంచెం పాలు కలుపుతున్నాను. ఇలాగా ఇవే మొత్తం పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. ఇట్లా వేడిగా పెట్టకూడదు, పసిపిల్లలు కదా, కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా, అప్పుడే వాటికి పట్టించాల్సి ఉంటుంది. ఇవైతే నేను చల్లగా చేస్తాను, ప్యాన్ కింద పెట్టేస్తే చల్లగా అయిపోతుంది కదా. బట్ చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తాపించితే బాగుంటుంది. చంటి పిల్లల్లాగా చూసుకోవాలి కుక్క పిల్లలను కూడా. నేను వచ్చైతే ఇక్కడ కూర్చుండగలనే నేను మొత్తం చూడు ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేసాయో. ఇప్పుడు ఫైటింగ్ చేస్తాయి చూడు, పైకి ఎక్కేస్తుంది. చూడండి ఎట్లా వస్తున్నాయో, ఇంకంతే. ఇట్లా పక్కకు రా. ఇది చూడు, ఇది పాల కోసం చూడు ఎట్లా కూర్చున్నాడు. చిన్నదన్నమాట, అన్నిట్లోకల్లా ఇదే చిన్న పాప. నా మీదకి ఎట్లా వస్తుందో. కొట్టేస్తా కొట్టేబా. వేడిగా ఉంది, అటు వెళ్ళామనుకో ముట్టి కాలుతుంది. కూర్చో, ఇక్కడ కూర్చో. చిన్న అరుస్తుంది చూడండి, నా మీద అరుస్తుంది. చూడండి ఎట్లా అరుస్తుందో. అమ్మ చూడండి లాగుతుంది, అది కొరికేస్తుంది.
చూడు చూడు పాల వాసన తగిలితే చాలు ఎట్లా గిరగిరగిర తిరిగేస్తున్నాయి. ఇవి ఇక్కడే ఉన్నాయి, ఆరాలి. కొంచెం వేడిగా ఉన్నాయి కదా, చల్లగా అయితే అప్పుడు పోయడానికి వస్తుంది. ఇది చూడండి ఎట్లా ఎక్కుతుంది. అది చూడు, పడిపోతే వెనక్కి పడతావమ్మా. ఇట్లా 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 అది చూడు, ఇది అరుస్తుంటే ఎట్లా చూస్తుంది. వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వేసాను అనమాట. అవి కొద్దిగా చల్లగా అయినాయి కదా, ఇవి మొత్తం చల్లగా అయిన తర్వాతే పోయాలండి. అంటే మరి చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి.